గైస్ ఆడి జీవితం ద గోట్ లైఫ్ మూవీ మీలో ఎంతమంది చూసారు? చూడకపోతే చూసేయండి గైస్. నిజంగా ఎక్సలెంట్ మూవీ భయ్య. మెంటల్ ఎక్కిపోయింది మూవీ చూస్తున్నప్పుడు. ఇలాంటి లైఫ్ బ్రతకాలని ఎవ్వరూ అనుకోరు. లైఫ్ వాల్యూ తెలియాలంటే ఈ మూవీ డెఫినెట్గా చూడండి. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి మూవీస్ చూడాలి. అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీలో మన పృథ్వీ సార్ యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. యాక్టింగ్ అయితే అదరగొట్టేశారు. ఈ మూవీతో పృథ్వీ సార్కి ఫ్యాన్ అయిపోయా. ట్రూ స్టోరీ బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు. చాలామంది జాబ్స్ కోసమని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కువైట్ అని దుబాయ్ అని జాబ్స్కి వెళ్ళి అక్కడ అరబ్లో దుబాయ్ షేకుల చేతిలో చిక్కుకుపోయి బానిసల్లాగా బ్రతుకుతున్నారు. రీసెంట్గానే మనం సోషల్ మీడియాలో కూడా చాలా చూసాం. ఒక అతను కువైట్లో చిక్కుకుపోయా అని పోస్ట్ పెట్టారు. దానికి మన నారా లోకేష్ గారు కూడా రియాక్ట్ అయ్యి అతన్ని తీసుకురావడం కూడా జరిగింది. సేమ్ అలానే చాలామంది సఫర్ అవుతున్నారు భయ్య. నిజంగా ఆ వీడియో చూడగానే చాలా బాధ అనిపించింది నాకైతే. అలాంటి స్టోరీస్ బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు. మూవీ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే చాలా బాగుంది. అతను కువైట్లో జాబ్ కోసం వెళ్ళటం, అక్కడ ఇరుక్కుపోవడం, అతనికి లాంగ్వేజ్ రాక వేరే స్పాన్సర్ చేతిలో చిక్కుకుపోవడం, అతన్ని పాస్పోర్ట్ తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళు మన హీరోతో పని ఎలా చేయించుకుంటారు, ఎలా టార్చర్ పెడతారు అండ్ ఎలా సర్వైవ్ అవుతాడో పర్ఫెక్ట్గా చూపించారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం ల్యాగ్ అనిపించింది. బట్ మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అస్సలు మిస్ అవ్వద్దు. పృథ్వీ సార్ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవించేశారు క్యారెక్టర్లో. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మూవీకి అలా కనెక్ట్ అయిపోయారని చెప్పాలి. అంత న్యాచురల్గా చేశారు పృథ్వీ సార్ యాక్టింగ్ అయితే. కువైట్ ఎలా వెళ్ళారు, వెళ్ళాక ఏం జరిగింది, అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు, లాస్ట్కి ఎలా బయటపడతారు, అసలు మళ్ళీ ఇండియాకి వెళ్తారా లేదా అనేదే స్టోరీ. ఓవరాల్గా మూవీ మొత్తం చాలా బాగుంది. అండ్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సీన్కి తగ్గట్టు కరెక్ట్గా పెట్టారు. ఈ మూవీ ఇంకా ఎంతమంది చూడలేదో చూసేయండి గైస్. డెఫినెట్గా నచ్చుతుంది మీకు కూడా. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో మన పృథ్వీ సార్ యాక్టింగ్కి అవార్డు విన్నింగ్ రావాలని కోరుకుంటున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేసి అండ్ కామెంట్ చేయండి గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.